హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. మరి సంక్రాంతి పండుగ అయితే దగ్గరలోనే ఉంది కదా. సంక్రాంతి పండుగ అంటేనే అందరికి మెయిన్గా గుర్తొచ్చేది పిండి వంటలు కదా. ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీగా కజ్జికాయలు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించాను. చాలా మంది కజ్జికాయలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఒక్కసారి ప్రాసెస్ తెలుసుకున్నారంటే ఎన్ని కజ్జికాయలన్నా మీరే ఇన్స్టెంట్గా ఈజీగా చేసేస్తారు. మెయిన్గా కజ్జికాయలు చేసేటప్పుడు కజ్జికాయలు అవుటర్ లేయర్ క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుందని, కజ్జికాయలు లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోద్ది, ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. ఇలాంటి డౌట్స్ ఏమి లేకుండా కజ్జికాయలు అవుటర్ లేయర్ క్రిస్పీగా అలాగే లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండడం కోసం మంచి టిప్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కజ్జికాయలు చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. కజ్జికాయలు అవుటర్ లేయర్ క్రిస్పీగా రావడం కోసం 1.5 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేస్తున్నాను. 2 చిటికెళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కజ్జికాయలు అవుటర్ లేయర్ ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం వేడివేడి బటర్ అయినా ఆయిల్ అయినా నెయ్యి అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మనం వేసిన ఆయిల్, సాల్ట్, రవ్వ మైదా పిండిలో మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో మైదా తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ వరకు వాటర్ తీసుకోండి. 1/2 కప్ వాటర్ ఒకేసారి వేసేయకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా కాకుండా అలా మరీ పల్చగా కాకుండా చేతికి అతుక్కోకుండా ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకున్నాక మినిమం 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకోండి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టేయండి. కజ్జికాయల్లోకి సింపుల్ స్టఫింగ్ కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు పుట్నాలని మిక్సర్ జార్లోకి తీసుకున్నాను. పుట్నాలు ఎక్కడ పలుకే లేకుండా మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పుట్నాలని ఇలా మెత్తగా పౌడర్ చేసేయాలి. ఈ పుట్నాలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్న విధంగా ఒకే కప్పు కొలతతో తీసుకోండి. అప్పుడే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే మిక్సర్ జార్లోకి ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము, 6 ఇలాచీ వేసుకొని, బెల్లం ఇలాగే మిక్సీలో వేస్తే ముద్ద కట్టేస్తుంది కాబట్టి ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని పల్స్ మోడ్ ఒక 2 to 3 టైమ్స్ ఇచ్చారంటే బెల్లం కూడా ఇలా పొడి పొడిగా గ్రైండ్ అయిపోతుంది. ఈ బెల్లం పొడి కూడా పుట్నాల పొడి వేసిన మిక్సింగ్ బౌల్లోకే తీసేసుకోండి. ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ వరకు సన్నగా తురిమిన ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. పుట్నాల పొడి, ఎండు కొబ్బరి, బెల్లం పౌడరు, ఇలాచి అంతా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఒకసారి ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసేసుకోండి. కనీసం 5 to 10 మినిట్స్ మిక్స్ చేశారంటే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కజ్జికాయల్లోకి స్టఫింగ్ ఇలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. చాలా మంది కజ్జికాయలు చేసేటప్పుడు ఈ పొడి ఇలాగే తినేస్తుంటారు. ఈ పొడి అంత టేస్టీగా ఉంటుంది. 1/2 అవర్ తర్వాత మనం కలిపి పెట్టిన మైదా పిండి బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకొని మీరు ఏ సైజులో కజ్జికాయలు చేయాలనుకుంటున్నారో ఆ సైజులో మైదా పిండి మొత్తం రౌండ్గా ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోండి. నేను కొంచెం చిన్న సైజు కజ్జికాయలు చేస్తున్నాను కాబట్టి ఈ మైదా పిండి మొత్తం నాకు నచ్చిన విధంగా చిన్న సైజులో రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను. మీరు ఒక్కొక్క పిండి ముద్దను రోల్ చేసేటప్పుడు మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మైదా పిండి డస్ట్ చేసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత పల్చగా రౌండ్గా రోల్ చేసేసుకోండి. మీరు మందంగా రోల్ చేశారంటే కజ్జికాయలు ఫ్రై చేసిన వెంటనే క్రిస్పీగా ఉంటాయి కానీ 2-3 డేస్ తర్వాత మెత్తబడిపోతాయి. ఇలా పల్చగా రోల్ చేసుకొని కరెక్ట్గా కజ్జికాయలని ఫ్రై చేసామంటే ఎన్ని రోజులైనా అవుటర్ లేయర్ క్రిస్పీగానే ఉంటుంది. మీకు రౌండ్గా రోల్ చేయడం రాకపోయినా ఇలా ఏదన్నా బాక్స్ని యూజ్ చేసి అన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు చేసిన కజ్జికాయలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా అన్ని ఈక్వల్ సైజులో ఉంటాయి. నేను కొంచెం చిన్నగానే రోల్ చేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టి అంచుల చుట్టూ ఇలా వాటర్తో తడి చేస్తున్నాను. ఇలా వాటర్తో తడి చేయడం వల్ల పూర్ణం అస్సలు బయటకు రాదు. మీరు చేసిన కజ్జికాయలన్నీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేయండి. నా దగ్గర అయితే కజ్జికాయ మౌల్డ్ లేదు, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. కజ్జికాయ మౌల్డ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పెట్టేస్తారు కదా. కజ్జికాయల మౌల్డ్ లేకపోయినా సరే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు 2 డిజైన్స్లో కజ్జికాయలు చేసేసుకోవచ్చు. ఫస్ట్ డిజైన్ అయితే కజ్జికాయల అంచుల్లో చేత్తో ఇలా లైట్గా ఫోల్డ్ చేశారంటే మంచి డిజైన్ వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా డిజైన్ చేస్తే చూడ్డానికి కజ్జికాయ మౌల్డ్ యూజ్ చేసి చేసినట్టే ఉంటుంది. లేదా ఫస్ట్ డిజైన్ మీకు కష్టం అనిపిస్తే నేను ఇందాక లైట్గా ప్రెస్ చేయమని చెప్పాను కదా, ఇలా ఫోర్క్తో అయినా డిజైన్ ఇచ్చేయచ్చు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా ఫోర్క్తో డిజైన్ ఇచ్చేటప్పుడు వాటర్తో తడి చేసినప్పుడు ఆ 2 లేయర్స్ గట్టిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇలా ఫోర్క్తో డిజైన్ ఇవ్వండి. నేను అన్ని కజ్జికాయలని
ఇలా రెడీగా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ మరీ చల్లగా ఉండకూడదు, అలా అని మరీ హాట్గా ఉండకూడదు, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. కజ్జికాయలు వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 మినిట్స్ ఆగి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ పాటు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని కజ్జికాయలని ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే చిన్న కప్పు మైదా పిండి తీసుకొని కజ్జికాయలు చేశాను కదా, కొంచెం చిన్న సైజులో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువగానే కజ్జికాయలు వచ్చాయి. 4 to 5 బ్యాచెస్లో ఈ కజ్జికాయలన్నీ ఫ్రై చేశాను. నేను కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని డిజైన్ ఇచ్చాను కాబట్టి ఒక్క కజ్జికాయలో నుండి కూడా పూర్ణం బయటకు రాలేదు. నా ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వలేదు. బాగా క్రిస్పీగా ఫ్రై చేశాం కాబట్టి కజ్జికాయలకి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు. టిష్యూ పేపర్లో వేయాల్సిన అవసరం కూడా లేదు. చూస్తుంటేనే అర్థమైపోయింది కదా మనం చేసిన కజ్జికాయలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ముందు చెప్పిన విధంగా మైదా పిండి, పుట్నాలు, బెల్లం, ఎండు కొబ్బరి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పు కొలతతో తీసుకోండి. అప్పుడే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా కజ్జికాయలు ట్రై చేయకపోతే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా అవుటర్ లేయర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల పూర్ణం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కజ్జికాయల్లో లోపల స్టఫింగ్ అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు. ఈ రోజు నేను ఒక సింపుల్ ప్రాసెస్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్ స్టఫింగ్ చూపించాను. పుట్నాలు, బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను పుట్నాలు, బెల్లం తీసుకున్నాను కదా, ఇదే ప్రాసెస్లో మీరు పుట్నాలు చక్కెరతో అయినా చేసుకోవచ్చు. నా తరపున మీ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి కజ్జికాయల రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కజ్జికాయలు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి.